హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు ఏపీఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మినిమం 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. సో ఎవరైతే 10th పాస్ అయ్యారో ప్రతి ఒక్కరైతే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క 10th క్వాలిఫికేషన్స్తో పాటు మీకు మ్యాథ్స్ అండ్ అలాగే రీడింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో నోటిఫికేషన్కి మనము అప్లై చేసుకోవాలంటే మనకు లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. సో ఇక్కడ 10th క్వాలిఫికేషన్ అండ్ అలాగే లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళైతే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇన్నోవర్టెస్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి, నవ్ హియరింగ్ ఫర్ లీడింగ్ క్విక్ సర్వీసెస్ రెస్టారెంట్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి జాబ్లు కనుక చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్, కౌంటర్ అసిస్టెంట్, జూనియర్ పార్ట్నర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th అయితే పాస్ అయ్యి ఉండాలి. సో మినిమం 10th క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో బేసిక్గా మీకు మ్యాథ్స్ అండ్ రీడింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీకు కొద్దిగా మ్యాథ్స్ అండ్ అలాగే చదవడంలోనే మీకు కొద్దిగా బేసిక్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి 16,239 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే కౌంటర్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి 17,650 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే జూనియర్ పార్ట్నర్ పోస్ట్కి వచ్చేసి 17,871 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 35 to 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 to 30 years ఏజ్ అయితే ఉండాలి. సో ఇక ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే బేసిక్ ఇంగ్లీషు, హిందీ, లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకు జాబ్ లొకేషన్ బెంగళూరులో అయితే ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అంటే అయితే కన్నడ అనమాట. సో మీకు బేసిక్గా వచ్చినా పర్లేదు అనమాట, మీరు మేనేజ్ చేయగలిగితే చాలు. అండ్ అలాగే ఇంగ్లీష్ కూడా మీకు ఫ్లూయెన్సీ అయితే అవసరం లేదు. సో ఇక ఇంగ్లీషు, హిందీ కూడా మీకు బేసిక్గా ఈ యొక్క ఇంగ్లీషు, హిందీ వచ్చుంటే ఇక నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ పైన నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళు రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కూడా ఇవ్వలేదన్నమాట. సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు త్రూ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ లేదా ఫోన్ కాల్ ద్వారా అయితే మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ డేటు అండ్ అలాగే ఇంటర్వ్యూ వెన్యూ అయితే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 24th October 2021 లోపు అయితే మనం ఈ యొక్క నోటిఫికేషన్కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. సో ఇప్పుడైతే ఎలా అప్లై చేసుకోవాలో, ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అయితే చూసేద్దాం. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత నేను ఏదైతే మీకు కంపెనీ నేమ్ చెప్పానో క్విక్ సర్వీసెస్ రెస్టారెంట్ అని చెప్పేసి ఇక కంపెనీకి అప్లై చేసుకోవడానికి మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈమెయిల్ ఐడి. సో ఈ రెండు కూడా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే వ్యాలిడ్ కాంటాక్ట్ నెంబర్. సో మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అదే ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ ఇవ్వలేదు అండ్ అలాగే డేట్ కూడా ఇవ్వలేదు అనమాట. సో మనకి ఈ యొక్క మెయిల్ లేదా కాంటాక్ట్ నెంబరు, మీరు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తారో ఇక కాంటాక్ట్ నెంబర్కి మీకు త్రూ ఎస్ఎంఎస్ అయితే పంపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక ఇంటర్వ్యూ అడ్రస్ అండ్ అలాగే డేటు కాబట్టి మీరు వ్యాలిడ్ నెంబరు అండ్ అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే కేటగిరీస్ మీది ఏ క్యాస్ట్ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ
మీకు మీది ఏ డిస్ట్రిక్టో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏపీలో ఉండేటటువంటి 13 జిల్లాల వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క నోటిఫికేషన్‌కి. సో మీది ఏ డిస్ట్రిక్టో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ అండ్ మండల్ అయితే అడుగుతున్నారు. సో మీ యొక్క మండల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ, సో మీ యొక్క విలేజ్‌కి తాలూకా ఏదో సో యొక్క తాలూకా నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి విత్ పిన్ కోడ్‌తో సహా. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి వీళ్ళు 10th క్వాలిఫికేషన్ మాత్రమే అడిగారు. సో మీకు 10th క్వాలిఫికేషన్ కాకుండా సో హైయర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నా కూడా సో అవి కూడా మెన్షన్ అయితే చేయొచ్చు అనమాట. సో లైక్ ఇంటర్మీడియట్ కానీ అండ్ అలాగే ఐటీఐ, డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్, డిప్లొమాలో ఎలక్ట్రికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో బట్ ఇక్కడ వీళ్ళు 10th క్వాలిఫికేషన్ మాత్రమే మెన్షన్ చేశారు కాబట్టి నేను 10th అయితే మెన్షన్ చేస్తున్నా. సో మీకు 10thలో ఓవరాల్ ఎడ్యుకేషనల్ పర్సంటేజ్ ఎంత ఉందో సో అదైతే మెన్షన్ అయితే చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఉందని చెప్పండి. సో లేదంటే నో అని చెప్పేసి క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ పై అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అబౌవ్ ఆల్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్. సో మీరు ఇంతకుముందు ఫిల్ చేసిన అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అనేది అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ అనే దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు క్లిక్ సబ్మిట్ టు ఫినిష్. సో మనం ఈ యొక్క సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినట్టయితే మనము అయితే సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నట్టు అనమాట. సో ఇక్కడ సబ్మిట్ అనే బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని అయితే రావడం జరిగింది. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా. మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోండి. సో చాలా తక్కువ టైంలో జాబ్లు అయితే ఉంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ 10th క్వాలిఫికేషన్స్తో అండ్ అలాగే బేసిక్ ఇంగ్లీష్ అండ్ హిందీ, సో లోకల్ లాంగ్వేజ్ కన్నడ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఈ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.